హలో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ. వన్ మోర్ ఎపిసోడ్ విత్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. సో ఎప్పుడు నేను ఏదన్నా డౌట్ అడిగితే మీరు దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు కదా. సో టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఏ టాపిక్ మీద మనం మాట్లాడదాం ఇవాళ? నిన్న సాయంకాలం నుంచి వైసీపీ ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి కదా. యా, నేను కూడా చూస్తూ ఉన్నాను. పవన్ మళ్ళీ కళ్యాణ్ నేను గారు. అడిగితే మీరు ఇది కూడా ఆన్సర్ చేయాలని అంటారు కదా అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పర్లేదు అంటే మనం చెప్పాలి కదా కొన్ని విషయాలు. రైట్, పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతాను. ఐ ఆస్క్ యూ. సో పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ కొండ మెట్లు ఎక్కుతూ ఉన్నారు. సో అది చూసి మా వైసీపీ బ్యాచ్ అంతా కూడా ట్రోల్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో పండగ కూడా వస్తుంది కదా. సో ఇది కూడా చూసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఏమంటున్నారంటే కనుక, మరి హీరో అని అంటూ ఉంటారు కదా, ఏంటి జీరో లాగా అస్సలు స్ట్రెంగ్త్ లేదు, అప్పుడే ఒక 10 మెట్లు ఎక్కగానే అలసిపోయాడా అని అనేసి అని అంటున్నారు. అండ్ ఒకసారి నాకు కూడా డౌట్ వచ్చింది, ఏంటి అంటే అవును, పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ చేశారు, చాలా ఫిట్గా ఉండేవారు కదా. సో ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ అంతా ఏమైపోయింది, ఎందుకంత నీరసంగా ఉన్నారు అని. అంటే మీ వైసీపీ బ్యాచ్కి మీకు డౌట్లకి ఎంత తక్కువ లేదు కానీ అయితే ఒక జర్నలిస్ట్గా నేను దీనికి సమాధానం చెప్తా. సహజంగా మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటేనే పక్క రోజుకి నీరసం వస్తుందా రాదా? వస్తుంది కదా. సో ఆయన దాదాపు 10 రోజుల నుంచి కఠినమైన ఉపవాస దీక్షల్లో ఉన్నారు ఆయన. సో ఆయన ఆహారీ మీరు చూశారు. సో ఆయన దుర్గమ్మ తల్లి దేవాలయం మెట్లు గడియాడు, దైవ పూజలో ఉన్నాడు దాదాపు 10 రోజులు. ఇవాళకి 11వ రోజు. 11 రోజుల తర్వాత ఆయన దీక్ష విరమణ చేశారు. సో ఈ క్రమంలో ఆయన కఠినంగా చాతుర్మాస దీక్షలు కూడా చేస్తారండి. 4 నెలల పాటు చేస్తారు. ఒంటి పూట భోజనం చేస్తారు. చాలా కఠినంగా ఉంటారు. కింద చాప మీద పడుకుంటారు ఆయన. సో అట్లానే ఇవాళ కూడా 11 రోజుల దీక్ష తర్వాత ఆయన ఆటోమేటిక్ ఆరోగ్యం తగ్గుతుంది కదా. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ ఉంటాయండి? ఎంత బాహుబలికైనా 11 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు ఉంటే ఎట్లా ఉంటాయి చెప్పండి. సో ఆ రకంగా అది ఒక రీజన్, మొదటి రీజన్ అది. ఇక రెండవ రీజన్, ఆయనకి బ్యాక్ పెయిన్ కూడా ఉంది. బ్యాక్ పెయిన్ అప్పుడు డాక్టర్లు కూడా సూచించింది ఏంటంటే మీరు ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోకూడదు అని చెప్పేసి డాక్టర్లు సూచించారు. సో ఆయన డాక్టర్ల పర్యవేక్షణలోనే ఏదైనా స్టంట్స్ చేసినా డాక్టర్ల పర్యవేక్షణ చేసినలోనే చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇవాళ మీకు 3000 చిల్లర మెట్లండి, మామూలు విషయం కాదు. తిరుమల మెట్లు ఎక్కడం అంటే ఎక్కిన వాడికే తెలుస్తుంది. ఇవాళ ట్రోల్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ శ్రమ, ఆ మెట్లు ఎక్కడం, దాంట్లో వచ్చే పుణ్యము, ఆధ్యాత్మికత, దాంట్లో ఉన్న కష్టము వాళ్ళకి బహుశా అర్థం కాకపోవచ్చేమో. కానీ నేను కూడా తిరుమలకు మెట్లెక్కి ఒక 2 టైమ్స్ ఏమో 2 to 3 టైమ్స్ వెళ్ళాను నేను కూడా, నాకు ఊహ తెలిసినంత వరకు అనమాట. మేము కూడా వెళ్ళాం, చెప్పాం కదా మొన్ననే మీటింగ్లో, ప్రెస్ మీట్లో చెప్పాం కదా, 50 సార్లు వెళ్ళి 40 సార్లు గుండు కొట్టించుకున్నాము అని. మీరు చెప్తారులేండి కామెడీలు. మరి కామెడీ కాదండి, సీరియస్గా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా గుండు చేయించుకున్నారా? ఎవరు చేయించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా? మేం చేయించుకున్నాం. మా గురించి మేము మాట్లాడుతున్నామండి, మా బ్యాచ్ గురించి. పేటిఎం బ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. పేటిఎం బ్యాచ్ ఏంటండి? మేము డాక్టర్స్, మేము క్వశ్చన్ డాక్టర్స్ కూడా ఉన్నాం మేము ఇందులో. ఓకే సరే, మీరు వెళ్ళారు, చేయించుకున్నారు, గుండు చేయించుకున్నారు, బాగానే ఉందంటది, తప్పేం లేదండి. నేను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రకంగా డసిలిపోయారు, ఎందుకు ఈ రకంగా కొంచెం ఇబ్బంది పడ్డారంటే దానికి రెండు రీజన్స్. ఒకటి, ఆయన 11 రోజులుగా కఠినమైన ఉపవాస దీక్షలో ఉండడం అనేది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఆయనకి బ్యాక్ పెయిన్ ఉంది. ఈ బ్యాక్ పెయిన్ వల్ల రెండో రీజన్. ఈ రెండింటి వల్ల ఆయన అలసిపోయారు. అట్లా అని చెప్పేసి వెనకడుగు వేయలేదు. ఇవాళ కూడా డాక్టర్లు నిన్నగాక మొన్న ఆయన దీక్ష ప్రకటన చేసి తిరుమల మెట్లెక్కతా అని చెప్పినప్పుడు డాక్టర్లు కూడా వార్న్ చేశారట, వద్దండి మీరు అంత రిస్క్ తీసుకోవద్దు అనేసి. లేదు ఇది నాకు ఆ రిస్క్ అనేది నాకు ఇష్టంగా తీసుకుంటానని చెప్పేసి ఆయన తిరుమల మెట్లు 3500 చిల్లర మెట్లు ఉంటాయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అన్ని మెట్లు, వాటిల్లో కూడా మోకాళ్ళ పర్వతం అని ఉంటుంది. అదైతే ఇట్లా నిటారుగా ఉంటుంది అనమాట, చాలా టఫ్. సో అలాంటి చోట్ల ఆయన అన్ని, పైగా అదొక్కటే కాదు ప్రియాంక గారు, చుట్టూత మీరు నేను ఎక్కితే ఏముంటుందండి, కొంచెం గాలి బాగానే వస్తుంటుంది, హ్యాపీగానే ఎక్కుతాం. కానీ ఆయన ఎక్కుతున్నప్పుడు విపరీతమైన క్రౌడు, ఆయనతో పాటు ఎంతమంది జనం వచ్చారు, ఊపిరి ఆడట్లేదు ఆయనకి. చాలా మధ్యలో చాలామంది అంటున్నారు కొంచెం దూరంగా జరగండి, కాస్త గాలి ఆడనివ్వండి పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు. ఊపిరి తీసుకోలేనంత క్రౌడ్ అక్కడ. ఆ క్రౌడు 11 రోజుల నుంచి కఠినమైన ఉపవాస దీక్షలు, మరోవైపు బ్యాక్ పెయిన్, ఇవన్నిటి కారణంగా
ఆయన కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. మరి అలాంటి ఉపవాస దీక్షలు చేసి కూడా ఎవరైనా కానీ అలా చక 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 ఎక్కేసే వాళ్ళు ఉంటే నా దగ్గర చూసి పెట్టి వాళ్ళని నేను దేవుడిగా కొలుస్తా. కాబట్టి ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అందులో ఉన్న అర్థం పరమార్థం తెలియదు. వాళ్ళకి అసలుకి ట్రోల్స్ చేయడమే వాళ్ళ విధిగా పెట్టుకున్నారు అంతే తప్ప అంత పవన్ కళ్యాణ్ గారు వాస్తవ పరిస్థితులు తెలిస్తే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆ వాక్ చేశారని తెలిస్తే కనుక డెఫినెట్గా అందరూ అర్థం చేసుకుంటారు. అంటే మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా, ఇలా జనాల్ని మీరు ఎక్కువ ఇంప్రెస్ చేసేస్తున్నారు, సో అది మేము ఓర్చుకోలేకపోతున్నాం. తట్టుకోలేకపోతున్నారా? అందరికి ఈనో ప్యాకెట్లు పంచమంటారా? అవసరం లేదులేండి. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. అంత కఠినం. ఆయన మార్షల్ ఆర్ట్స్ తెలుసు ఆయనకి. ఆయన సినిమాలకు కొరియోగ్రఫర్గా, యాక్షన్ కొరియోగ్రఫర్గా, అదే యాక్షన్ కొరియోగ్రాఫర్గా కూడా చేశారు ఆయన. సో ఆయన మా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయండి. అదే అంత శక్తిగా ఉన్న, అంత ఫిట్నెస్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే అలా అయ్యారంటే ఇంకా మీ జగన్ ఎక్కితే మధ్యలోనే పడిపోతాడు. మేము ఎక్కమండి ఇలాంటివన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అందుకే కదండి వెనకడుగు వేశారు. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, ఎక్కాలి, ఇవన్నీ కూడా కష్టం అని చెప్పేసి. పాదయాత్రలు చేయలేదా, ఓదార్పు యాత్రలు చేయలేదా? మాకు ఇదొక లెక్కన. పాదయాత్రలు చేయడం అంటే సాధారణంగా నడవడం. అవును, ఏదైనా చేశాం కదా, కష్టపడ్డాం కదా, మెట్లెక్కడం కదా. ఓకే రైట్, ఇప్పుడు ఓకే ఆన్సర్ చెప్పారు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ట్రోల్స్ ఆపేసేయండి ఇక మీదటనైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.